నిమ్మకాయ ఊరగాయని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా నిమ్మకాయల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తడి లేకుండా చూసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలుగా కట్ చేసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 3-4 డేస్ తడి తగలకుండా నిమ్మకాయల్ని ఊరబెట్టుకోవాలి. నేను తీసుకున్నది 12 నిమ్మకాయలు. 12 నిమ్మకాయలకి ఒక వెల్లిగడ్డ మొత్తం పీల్ తీసి వేసుకొని, అలాగే 6 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ ఆవాలు, మెంతులు వేయించి పౌడర్ చేసుకున్న ఆవపిండి మొత్తం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న దాన్ని అలానే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 టీ కప్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మీకు కరివేపాకు కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెడీ చేసుకున్న తాలింపుని చల్లగైన దాకా వేచేసి చల్లగైన తర్వాత నిమ్మకాయ ముక్కల్లో కలిపేసుకుంటే మనకు నిమ్మకాయ ఊరగాయ అయితే టేస్టీగా రెడీ అయిపోతుంది. తర్వాత మనం చేయాల్సిన పని తినడమే.